సైడ్ సార్ 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 फोटोग्राफर है తరువాత వాతావరణం ఇంకా భయానకంగా తయారు. గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయి, వ్యక్తుల మీద దాడులు, హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం, న్యాయం, ఎక్కడ రాజ్యాంగం పరిడిగలుగుతుంది ఈ దేశంలో? ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాపం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కన్సల్టెంట్ టీమ్ ఆఫీస్కి వెళ్ళాడు.
ఆయన ఆఫీస్కి ఆయన పోలా 5 సంవత్సరాలు క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్కి ఆయన పోయిన దాఖలాలను మనం చూడాల. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఆయన యూకేకి పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు. దీని దగ్గర పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది, ఒక్క నెలలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు అప్పు నెలకే. చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా 1000 కోట్లు, 14,000, 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యాము. నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు. ఇది మొదటి నుంచి చెప్తూనే వచ్చాం మేము. నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పులిలాగా ఆ తోలు కప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ 5 సంవత్సరాలు నేను మొదటి 6 మాసాలు గడవక ముందే చెప్పా, ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని. అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు. ఏమి లేదు ఈ రాష్ట్రంలో, అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో. మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే. మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ, కానీ ఓడ్చుకోలేకపోయాడు. కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమైనా సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మొదటి రోజునే బెట్టింగ్ రాజ్యం, గంజాయి రాజ్యం, ఇవి ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి. 1000 కోట్లు దోచుకున్నారు, ప్రజాధనాన్ని, సంపదను దోచుకున్నారు. ఒక్క అవకాశం ఉన్నారు, 5 సంవత్సరాలు 5 రకాలుగా దోచుకొని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయబోతే మీడియా ఒక సహకారం, వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనువిప్పు కలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో, ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం, ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర లేచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు,
బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు, యువత, అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే, ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు 6-7 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటు వేయించిపోయారు. ఇది రాష్ట్రమంతా ప్రతి ప్రాంతంలో జరిగింది. లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత, మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు. రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు. ఈ ఎన్నికలను సజావుగా జరిపారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ఒక దారి